అనుకోని నీ దేవదాసు. హాయ్ హాయ్. చూస్తున్నారా, చదువుకోమని పంపిస్తే చంకనాకపోతున్నారు. మామూలు సంకలు కాదు, ఆడాళ్ళ సంకలు. ఓకే, రేపు మ్యాట్నీకి వెళ్దామా? రేపు కాలేజ్ ఉందిగా. కాలేజ్ ఎగ్గొట్టడానికే మ్యాట్నీకి అమ్మా. కూల్ డ్రింక్ ఇప్పిస్తాను. చెప్పుతో కొడతాను. ఎగ్గొట్టడం దేనికి? ఇంట్లో చెప్పే సరదాగా ఫస్ట్ షోకి వెళ్దాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమోని. ఒప్పుకుంటారో లేదో తెలియడానికి ఇంట్లో చెప్పెళ్తేగా అన్ని దొంగదారులే. చెప్పకుండా ఎందుకు వెళ్తా? మీ నాన్నంటే భయమా? భయం ఏంటి చుచ్చు, నువ్వు వేలు మోయరా. మా నాన్నకు నేనంటే షివరు ఫీవరు. నేను గట్టిగా తొడగొట్టానంటే మా అబ్బా శేష జీవితం అంతా కోమాలో గడిపేయాల్సిందే. వీడి కొడుకు ఇండేమంటాడు ఇందాం. పవన్ బాగా భయస్తుడు అనుకుంటా. అవునవును, మా నాన్న తిక్క వేషాలు వేసాడు అనుకో, ఇలా తొడగొట్టరాలు చప్పట్లు కొట్టరాలు ఉండవు. కంటి చూపుతో చంపేస్తా. ఇందాకటి నుంచి వాళ్ళెవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరో చెత్త పేపర్లు ఎరుకునే వదలు, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. నైట్. నీకే బ్యాడ్ కుటుంబరావులు వెయిట్ చేస్తుంటారు. ఓ చెత్త పేపర్లు, సిటీ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి. ఒక్క చెత్త పేపర్ కనిపించిన ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాం. వీళ్ళే పెద్ద చెత్త ఏదోలా కనిపిస్తున్నారా? ఇక వీళ్ళు చెత్త పెడతారు. పదండి పదండి, కుటుంబరాలు వెయిట్ చేస్తుంటారు. పదండి, మన పని అయిపోయిందిగా. చెత్త పేపర్లు ఎరుకునే వాళ్ళు ఉంటారు. మనం క్లీన్ అండ్ గ్రీన్ అంట. చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తారట. ఎర్రగదిద్దాం పదండి. అమ్మా అమ్మా, అన్నం పెట్టు. ఇక్కడే ఉన్నాను కదరా, ఎందుకు ఇలా కేకలేస్తావు? ఆకలి దంచేస్తుంది. ఏం చేసావు? కాకరకాయ వేపుడురా. అబ్బా, ఎప్పుడు కాకరకాయ కూర, పల్లెరికాయల పులుసు, ఇవి తప్ప ఇంకేం చేయవా? ఏం చక్క పీతల కూర, రొయ్యల పులుసు, ఇవి చేస్తే నీ సొమ్మేమన్నా పోతుందా? దీని సొమ్మేం పోదురా, దీని మొగుడు సొమ్ము పోతుంది. అబ్బే, జస్ట్ తమాష్ కన్నా నాన్న. నువ్వు సీరియస్ గా అన్నా ఈ ఇంట్లో చేసే కూరలు ఇవే. అయినా చెత్త పేపర్లు ఏరుకునే వాళ్ళు ఇంతకన్నా చెత్త ఏం పెట్టగలరా? నా స్టేటస్ ఇంతే. ఏంటి నాన్న ఇవాళ విచిత్రంగా మాట్లాడుతున్నావు? పిచ్చెక్కి ఎప్పటి నుంచి? చెప్పుతో కొడతా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి లుంగి కట్టుకుని ఇంట్లోనే జింగిడి గాళ్ళగా తిరుగుతూ ఉంటాను అనుకోకు. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో అన్ని చూస్తూనే ఉంటా. నీ నీడను కూడా నీడలా వెంటాడుతూ ఉంటా. ఇంతకెవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నువ్వు ఉదయ్ కిరణ్ లెవెల్లో, ఆ అమ్మాయి రీమా సేన్ స్టైల్లో తెగ మాట్లాడుకుంటున్నారే ఆ అమ్మాయి. నాన్న, గులాబీ పువ్వు లాంటి నా మనసుని బాధ పెట్టారు కదా నాన్న. చా అవును నాన్న, ఆ అమ్మాయి మా ఎదురు ట్యూషన్ లోనే చదువుతోంది. ఆహా, లెక్కలేదో డౌట్ వస్తే నన్ను అడిగింది. నీ ముఖానికి ఎక్కాలే రావు. నువ్వు ఆ పిల్లకి లెక్కలో డౌట్ క్లియర్ చేయటం. ఏది 8వ ఎక్కని చెప్పు. అంత సడన్ గా అడితే ఎలా చెప్పగలను? గ్యాస్ సిలిండర్ పేల్చి చంపుతా నిన్ను. మన గ్యాస్ సిలిండర్ ఎక్కడుందండి? నువ్వు నోర్మై. గ్యాస్ కాకపోతే కిరసనాయిలు. అయినా నీకేం వచ్చాను రా, లెక్కలో ఆ పిల్ల నిన్ను డౌట్ అడిగింది. నాకేం తెలియదని మీకు తెలుసు గానీ ఆ పిల్లకి తెలియదు కదా నాన్న. ఏడిసావులే, నీ వచ్చిరాని తెలివితేటలతో ఆ పిల్లకి ఎడ్యుకేషన్ లో సలహాలేవు. ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. అలాగే నాన్న, ఇక నుండి లెక్కల విషయం అమ్మాయితో అస్సలు మాట్లాడను. ఒక లెక్కల విషయమే కాదు, ఆ పిల్ల వైపు చూసినా మాట్లాడినా నీ 2 కళ్ళు పీకి నేత్రదానం చేస్తా. ఆ కాకరగా ఎగురేసుకుని కాముగా భోంచేయి. ఏంటన్నా పావుగంట నుంచి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను కంటి చూపుతో ఎలా చంపుతావా అని చూస్తున్నాను. కొంపదీసి వినేశాడా? కన్న తండ్రిని కంటి చూపుతో ఎలా చంపగలను నాన్న? మరి దేంతో చంపుతావురా? గొడ్డలు కానీ సప్లై చేయమా? నా ఉద్దేశం అది కాదు నాన్న. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం ఒకటే. ఏంటన్నా? బాక్సింగ్. ఏంటి నాన్న సౌండ్స్? బాక్సింగ్ ఎవరు చేస్తున్నారు? మల్లిగాడు వాళ్ళ అబ్బాయి తోటి. ఎందుకని? ఆడో కంటి చూపుతో ఏదో చేస్తానట. నానా, నేను డాబా మీదకి వెళ్ళి కష్టపడి చదువుకుంటానే. ఆగో, ఏదోసారి తొడగొట్టు. ఎందుకులే నాన్న? కొట్టు. నేను బాలకృష్ణ తొడగొట్టడానికి. నువ్వు బాలకృష్ణ కాదురా, నేను మాత్రం ప్రకాష్ రాజునే. చాలా కష్టపడ్డాడు, వాటర్ తీసుకురా. సానుభూతి చూపించక నరికేస్తా. నేను పెట్టిన తిండి తిని సేవ పందిలా బలిసావు. నువ్వు తొడకొడితే నేను కోవాలో వెళ్ళిపోతాను.
డాడీ డైలాగ్ తోనే పీకాడు బాడీకి డ్యామేజ్ పీకాడు రా తొడ మీద. ఏజ్ లో కూడా ఏం బాయ్ కొట్టారా బాబోయ్. అబ్బో రేయ్ ప్రేమ నీకు పీకుడు మాకు. ఇదేం బాలేదురా. ఏరా దెబ్బలు బాగా తగిలినాయా? తంతే తగలవా మరి? మీ వయసుకి మించిన పనులు చేస్తే వయసు రాకుండానే పోతారా గాడిదెల్లారా. మూతి మీద మీసం చెంప మీద గెడ్డం రాకుండానే మా గుండెల్లో పోటు తెప్పిస్తున్నారు కదరా వెదవల్లారా. రేయ్ చదువుకునే రోజుల్లో సరదాలకు పోతే జీవితాంతం సరదాలకు దూరం అయిపోతారా. మీ వయసులో మా నాన్నలు చదువుకోమంటే చదువుకోపోవటం వల్ల మేము ఇలా గుమస్తాలుగా మిగిలిపోయాంరా. ఆ పక్కింటి రవిగాని చూసి నేర్చుకోండి రా. ఎంబీబీఎస్ చదువుతున్నాడు వాడు. మరి వాళ్ళ నాన్న ఎంబీబీఎస్ డాక్టర్. అంటే ఏట్రా మీ ఉద్దేశం? మేము ఎంబీబీఎస్ చదవాలనా? ఈ వయసులో అంత కష్టం మీకెందుకు లేండి, ఆ కష్టం మీద మేమే పడతాం. వెరీ గుడ్. పడుకోకుండా చదువుకుంటారా. వెళదాం. వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా మనల్ని చదువుకోమని చంపుతారేంట్రా? వాళ్ళ పాపని వాళ్ళు పోతారా. వదిలే పాపం. ఆ ఫోన్ తీసుకో పదా. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే